ఇండియాకు ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. పుతిన్తో భేటీ తర్వాత ట్రంప్ కొంచెం వెనక్కి తగ్గారు. యుద్ధం ఆపాలంటే ఇండియాపై టారిఫ్స్ విషయంలో ఆలోచించాలంటూ పుతిన్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. తగ్గించాలంటూ ఖచ్చితంగా ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఇండియాపై సెకండరీ టారిఫ్స్ విషయంలో 2-3 వారాల తర్వాత నిర్ణయం తీసుకుంటారంటూ ట్రంప్ ప్రకటించారు. పుతిన్తో భేటీ చాలా బాగా జరిగిందంటూ ట్రంప్ చెప్పారు. పుతిన్తో మీటింగ్కు 10కి 10 రేటింగ్ ఇచ్చారు ట్రంప్. కానీ జరిగినటువంటి మీటింగ్ జరిగిన ఈ విధానం కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ చూస్తుంటే ఖచ్చితంగా ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో మీటింగ్ జరగలేదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అలాగే భారతదేశానికి సంబంధించి ఈ టారిఫ్స్ విషయంలో ట్రంప్ను ప్రశ్నించినప్పుడు ఇప్పుడే కాదు ఒక 2-3 వారాల్లో నిర్ణయం తీసుకుంటాం, దీని గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు. కానీ ట్రంప్ ఈ మీటింగ్కి వెళ్ళడానికి ముందు అమెరికా చేసినటువంటి ప్రకటన మనం చూసాం. ఒకవేళ గనక రష్యాతో ఈ భేటీ గనక విఫలమైతే, ఈ మీటింగ్ గనక సానుకూలంగా లేకపోతే భారత్ మీద మరింత ఒత్తిడి ఉంటుందని, మరిన్ని టారిఫ్స్ వేస్తామంటూ కూడా అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మీటింగ్ తర్వాత ట్రంప్ ఒక 2-3 వారాలు ఆలోచిస్తాం, తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారంటే ఖచ్చితంగా ట్రంప్ వెనక్కి తగ్గాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెనక్కి తగ్గక తప్పలేదు అని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే ట్రంప్కి వేరే ఆప్షన్ లేదు. ట్రంప్ ఇప్పుడు ఖచ్చితంగా భారత్ మీద అంతటి ఒత్తిడి చేయలేని పరిస్థితి. ఓవైపు రష్యా నుంచి ఈ విషయంలో కొంత ఒత్తిడి పెరుగుతోంది. మిత్రదేశమైనటువంటి భారత్కు నా మిత్రుడు అని చెప్పుకుంటూనే ట్రంప్ లాగా వెన్నుపోటు పొడిచేటువంటి అవలక్షణం లేదు కదా రష్యాకు. నా మిత్రులు, నన్ను గెలిపించడానికి ప్రయత్నించాడు మోడీ అని చెప్పుకుంటూ, నా గొప్ప మిత్రుడు అని చెప్పుకుంటూ, దశాబ్దాల మైత్రి బంధం భారతదేశానికి అమెరికాకి ఉందని చెప్పుకుంటూ, చివరికి రష్యాని ఏం చేయలేక భారత్ మీద టారిఫ్లు వేసి విచ్చలవిడిగా భారతదేశం మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ నానా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ రష్యాతో అలా కుదురుతుందా? అలా జరిగే అవకాశం ఉందా? మీటింగ్కి వెళ్లే ముందు ట్రంప్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మనం చూసాం. మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు B-2 బాంబర్స్ని, పెద్ద పెద్ద యుద్ధ విమానాలని స్టేజ్ పై నుంచి తీసుకువెళ్ళడం, దారి పొడవుతున్న యుద్ధ విమానాలు పెట్టడం. పుతిన్ని బెదిరించాలనుకున్నాడా? పుతిన్కి తమ సైనిక సామర్థ్యాన్ని చూపించాలనుకున్నాడా ట్రంప్? కానీ ఏం జరిగింది? 50 రోజుల్లో టైం ఇస్తున్నా, ఈలోపు చేయకపోతే, యుద్ధాన్ని ఆపేయకపోతే రష్యా సంగతి తేలుస్తా అని చెప్పాడు. ఏం జరిగింది? ఆ తర్వాత 50 రోజులు కూడా కాదు, 10 రోజులే టైం ఇస్తున్నా అని చెప్పి మాట్లాడాడు. ఏం జరిగింది? తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయంటూ ట్రంప్ గతంలో చేసినటువంటి కామెంట్స్ అన్నీ ఏమైపోయాయి? ఈ చర్చల సందర్భంగా రష్యా సంగతి తేల్చేస్తా అని చెప్పినటువంటి కామెంట్స్ ఏమైపోయాయి? ఆ బెదిరింపులు ఏమైపోయాయి? ఆ రౌడీయిజం ఏమైపోయిందంతా? భారతదేశం లాంటి సున్నిత దేశాల మీద, మిత్ర దేశాల మీద ఇష్టం వచ్చినట్లుగా టారిఫ్లు వేసి నోటుకొచ్చిందలా మాట్లాడి యుద్ధాల గురించి పాకిస్తాన్ని మన మీదకి ఉసిగొల్పి ఏం సాధించాడు చివరికి? ఇప్పుడు టారిఫ్స్ గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ట్రంప్? ఇప్పుడు కూడా ఆ చర్చలకు వెళ్లే ముందు కూడా అమెరికా హెచ్చరించింది, ఒకవేళ చర్చలు విఫలమైతే భారత్ మీద మరిన్ని టారిఫ్లు వేస్తామని చెప్పి. ఇప్పుడు చర్చలు సక్సెస్ అయ్యాయా? సక్సెస్ అవ్వలేదు కదా. బేలమొక్కం వేసుకొని వెళ్ళాడు కదా చర్చల తర్వాత ట్రంప్. నీరసంగా, ఏమాత్రం సంతోషం లేకుండా, ముఖంలో ఏమాత్రం కళ లేకుండా బేలగా వెళ్ళాడు కదా. ఎందుకు రష్యాని భయపెట్టలేకపోయాడు? చర్చల తర్వాత ఎందుకని భారత్ మీద మళ్ళీ టారిఫ్స్ వేస్తానని బెదిరించి ఎందుకు వేయలేకపోతున్నారు? ఇప్పుడు 2-3 వారాల తర్వాత ఆలోచిస్తానని ఎందుకు చెప్తున్నాడు ట్రంప్? అసలైన హీట్ అంటే ఇప్పుడు తెలిసింది. రష్యాతో కూర్చున్న తర్వాత, మాట్లాడిన తర్వాత తెలిసింది భారత్ రష్యాల మైత్రి బంధం ఎంత బలంగా ఉందో, రష్యా ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఏదో చిన్న చిన్న దేశాలను భయపెట్టినట్లుగా భయపెట్టేద్దాం అనుకుంటే కుదురుతుందా? లేదంటే గోతికాడ నక్కల్లాగా ఎప్పుడు ఏం దొరుకుతుందా అని వెయిట్ చేసే పాకిస్తాన్ లాంటి దేశాలలాగా భారతదేశాన్ని రష్యాని అనుకున్నాడా? ఒకసారి అసలు ట్రంప్ ఏమన్నాడో చూద్దాం ముందు. Talked before coming here about the consequences for Vladimir Putin being severe. I found that interesting. Severe would be defined by me. India doesn't buy your oil. The European Union won't buy it.
And why in the back of my head was I thinking, wait a minute, Donald Trump just delayed possible increase in tariffs on China. Why do I think that probably President Trump was thinking ahead that maybe if you had to, that would have been part of the consequences? Well, because of what happened today, I think I don't have to think about that. Now, I may have to think about it in 2 weeks or 3 weeks or something, but we don't have to think about that right now. I think the meeting went very well. Talked before coming here about the consequences for Vladimir Putin being severe. I found that interesting. Severe would be defined by me. India doesn't buy your oil. The European Union won't buy it. And why in the back of my head was I thinking, wait a minute, Donald Trump just delayed possible increase in tariffs on China. Why do I think that probably President Trump was thinking ahead that maybe if you had to, that would have been part of the consequences? Well, because of what happened today, I think I don't have to think about that. Now, I may have to think about it in 2 weeks or 3 weeks or something, but we don't have to think about that right now. I think the meeting went very well. ద మీటింగ్ వెంట్ వెరీ వెల్ అంటున్నారు. ఇప్పుడు జరిగినటువంటి మీటింగ్ తర్వాత ఒక 2-3 వారాలు ఆలోచించుకుంటాను అంటున్నారు. అసలు మీటింగ్ అంత బాగా ఎక్కడ జరిగింది? మీటింగ్ వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి ట్రంప్కి? ప్రపంచ దేశాల ముందు తాను ఏమీ చేయలేను అని మరొకసారి ప్రూవ్ చేసుకోవడం తప్ప. అప్పటి వరకు మీసాలు తిప్పి జబ్బలు చరిచి తొడలు చరిచి నేనేంటో చూపిస్తా రష్యాకి, రష్యా సంగతి తేల్చేస్తా అని చెప్పిన ట్రంప్ ఆ మీటింగ్ తర్వాత ఏం ఉద్ధరించాడని చెప్పి 2-3 వారాల సమయం ఆలోచిస్తానని చెప్తున్నాడు. నిజంగా ఏదైనా ఫలితం వచ్చిందా ఆ మీటింగ్ వల్ల? నిజంగా ఆ మీటింగ్ జరిగిన తర్వాత ట్రంప్కి ఏదైనా ఒరిగిందా? ఏమీ లేదు కదా. రష్యా చెప్పినటువంటి కండిషన్స్కి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ బయటకు వచ్చిన పరిస్థితి కదా. ఇప్పుడు అటు ఉక్రెయిన్ను ఒప్పించడం చేతగాక ఇటు రష్యాని ఒప్పించడం చేతగాక మధ్యలో తాను కదా ప్రపంచ దేశాల ముందు జోకర్లా మిగిలిపోయేది. ఏం ఒరిగిందని చెప్పి ఇప్పుడు ట్రంప్ ఆలోచిస్తానంటున్నాడు. ఎందుకని మీరు అనుకుంటున్నారు? ట్రంప్ ఎందుకని 2-3 వారాల సమయం తీసుకుంటాను అని చెప్తున్నాడు? మరొక మీటింగ్ ఉంది, ఈసారి మాస్కోలో ఉండబోతుంది మీటింగ్. న్యూట్రల్ గ్రౌండ్ కాదు, అమెరికాలో కాదు, మాస్కోలో ఉండబోతుంది. చచ్చినట్లుగా పుతిన్ చెప్పినట్లుగా వెళ్ళి తీరాల్సిందే రష్యాకి. ఇప్పుడు బీస్ట్లో ఎక్కించుకున్నాడు కదా పుతిన్ని, రేపు పుతిన్ కారులో ఎక్కి తిరగాలి అక్కడ. ఈసారి ట్రంప్ అక్కడ చూపించాడు కదా B-2 బాంబర్స్ని, లేదంటే పెద్ద పెద్ద ఫైటర్ జెట్స్ని. రేపు అక్కడ పుతిన్ చూపిస్తాడు వాళ్ళ సైనిక శక్తి ఎలా ఉండబోతుందో. మీటింగ్ తర్వాత మీరు అందరూ అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా, పుతిన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. పుతిన్ చాలా నవ్వుతూ చాలా సరదాగా చాలా క్యాజువల్గా ఉన్నాడు. కానీ ట్రంప్ మాత్రం చాలా బేల ముఖం వేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ మీటింగ్ ఫలితం ఏముంది? ఏం సాధించాడు ట్రంప్ అంటే ఏమీ లేదు. పుతిన్ కొన్ని రూల్స్ని పెట్టాడు. ఇదిగో ఈ వీటికి ఒప్పుకుంటేనే, ఒక 6 అంశాలు ఉన్నాయి, వీటికి ఒప్పుకుంటేనే ఖచ్చితంగా మేము దానికి సంబంధించి ఆలోచిస్తామని చెప్పాడు. అంతకుమించి ఏమీ సాధించింది లేదు. నెక్స్ట్ రష్యాకి రావాలి మీటింగ్ అని చెప్పారు. అంతకుమించి ఈ మీటింగ్ వల్ల ఒరిగింది ఏమీ లేదు. కానీ ఎందుకని భారతదేశం మీద మరొక 2-3 వారాలు నేను ఆలోచిస్తాను అని చెప్తున్నానంటే ఖచ్చితంగా రష్యా నుంచి ఒత్తిడి ఉంది భారత్ విషయంలో. తమ మిత్రదేశం కోసం రష్యా స్టాండ్ తీసుకుంటుంది ఇక్కడ. ఖచ్చితంగా భారత్ మీద ఒత్తిడి పెంచితే కష్టం అని చెప్పింది, మేము చర్చలకు కుదరదని చెప్పింది రష్యా. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఫలితం, మంచి ఫలితం ఈ మీటింగ్స్ వల్ల లేకపోయినప్పటికీ, అంటే తాను అనుకున్నటువంటి ఫలితం రాకపోయినప్పటికీ ఈ టారిఫ్స్ విషయంలో మరొక 2-3 వారాలు ఆలోచిస్తానంటున్నాడు. చైనా విషయం మనం చూడొచ్చు. రష్యా నుంచి అత్యధికంగా ఆయిల్ దిగుమతి చేసే దేశాల్లో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంటే సెకండ్ ప్లేస్లో భారత్ ఉంది. కానీ చైనా విషయంలో టారిఫ్స్ వేస్తానని ఒక ప్రకటన చేసినప్పటికీ దాన్ని ఎందుకు హోల్డ్లో పెట్టాడు? భారత్ విషయంలో మాత్రం టారిఫ్స్ ఇష్టం వచ్చినట్లుగా ఎందుకు వేస్తున్నాడు? ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకా టారిఫ్స్ వేస్తానని ఎందుకు బెదిరిస్తున్నాడు భారత్ని? చైనాను మాత్రం ఎందుకు బెదిరించలేకపోతున్నాడు? నిజమైనటువంటి శత్రువు చైనా కదా అమెరికాకి. అన్నిట్లో పోటీ ఇస్తున్నటువంటి దేశం చైనా కదా. భారతదేశం కంటే ఎక్కువ పోటీ ఇస్తుంది కదా అన్ని విషయాల్లోనూ అమెరికాకి. ఎందుకని చైనా విషయంలో మాత్రం అంత బలంగా చెప్పలేకపోతున్నాడు ట్రంప్? బెదిరించలేకపోతున్నాడు ఎందుకని? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేకపోతున్నాడు భారతదేశం విషయంలో మాట్లాడినట్లుగా. కారణం ఏంటి?
మనం కొంచెం సున్నితంగా కనిపిస్తున్నామనా? చైనా విషయంలో మాత్రం ఎందుకు ఆ నిర్ణయాన్ని హోల్డ్లో పెట్టారు, భారతదేశం విషయంలో మాత్రం ఎందుకు పెట్టలేదు? భారతదేశాన్ని ఇష్టం వచ్చినట్లు ఎందుకు బెదిరిస్తున్నారు? భారతదేశ అంతర్గత విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? యుద్ధం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? భారతదేశ ఎకానమీని డెడ్ ఎకానమీ అని ఎందుకు అంటున్నారు? కేవలం మనం సున్నిత మనస్కులం కాబట్టి. సో ఓవరాల్గా ఇప్పుడు 2-3 వారాల సమయం తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? మరొకసారి ఇంకో మీటింగ్ ఉంది రష్యాతో. ఈసారి రష్యా వెళ్లాల్సిందే. ఖచ్చితంగా అప్పటి వరకు భారతదేశం మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటే రష్యా ఊరుకోదు. రష్యా ఆల్రెడీ చెప్పింది, భారత్ నా మిత్రదేశం కోసం నేను నించుంటాను. భారత్ని టచ్ చేస్తే రష్యాని టచ్ చేసినట్టే. గతంలో చైనా వార్ విషయంలో కూడా మనం చూసాం రష్యా ఎంత గట్టి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందో భారత్ కోసం. ఇప్పుడు అమెరికా విషయంలో కూడా అలాంటి ఒక నిర్ణయం తీసుకుంది. ఇది కదా మైత్రి బంధం అంటే, ఇది కదా ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్ అంటూనే ఫ్రెండ్ మీద ఎక్కువ ట్యాక్సులు వేసేసి, ఫ్రెండ్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఫ్రెండ్ గౌరవానికి భంగం కలిగించేలా ఇష్టం వచ్చినటువంటి చర్యలు చేయడమా ఫ్రెండ్షిప్ అంటే? ఫ్రెండ్స్ని వెన్నుపోటు పొడవడమా ఫ్రెండ్షిప్ అంటే? రష్యాది భారత్ది కదా నిజమైనటువంటి మైత్రి బంధం అంటే. భారత్ కోసం ఇప్పుడు స్టాండ్ తీసుకోగలిగింది కాబట్టే కదా భారత్ విషయంలో ఇప్పుడు టారిఫ్స్ విషయంలో ట్రంప్ ఆలోచిస్తున్నాడు. ఏం ఒరిగింది అంతకుమించి? ఇంకా ఈ మీటింగ్ వల్ల ఏం ఒరిగిందని భారత్ విషయంలో టారిఫ్స్ని కొనసాగించకుండా ఎందుకు ఆగుతున్నాడు? 2-3 వారాలు ఆలోచిస్తాననడానికి కారణం ఏంటి? ఏ లాభం లేకపోయినా సరే కేవలం రష్యా నుంచి వచ్చినటువంటి ఒత్తిడే. భారతదేశం విషయంలో రష్యా ఒక స్టాండ్ తీసుకోవడమే దీనికి ప్రధాన కారణంగా ఖచ్చితంగా మనం చూసి తీరాలి. సో ఏం జరగబోతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు మరొకసారి మీటింగ్ జరగబోతోంది. ఖచ్చితంగా ఉక్రెయిన్ని ట్రంప్ ఒప్పించలేడు, అలాగని రష్యాని ఒప్పించలేడు. మధ్యలో ప్రపంచ దేశాల ముందు ఇన్ని రోజులు జబ్బలు చరిచినటువంటి ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు తలదించుకునే రోజు దగ్గరలోనే ఉంది. ప్రపంచ దేశాలకు సమాధానం చెప్పలేక, లేదంటే నోబెల్ శాంతి బహుమతి కోసం భారతదేశం లాంటి దేశాలను ఒత్తిడి చేస్తూ, మనం సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి మన మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు దిగి చివరికి సాధించగలిగేది ఏముంది? హిల్లరీ క్లింటన్ అంటున్నారు కదా, నేను నోబెల్ శాంతి బహుమతికి నేను సపోర్ట్ ఇస్తాను నిజంగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపితే అని. ఎందుకు ఆపలేకపోతున్నారు? నిన్నమొన్నటి దాకా ఉన్నటువంటి దుందుడుకుతనం, ఆ ఆవేశం, ఆ ఉక్రోషం ఎక్కడికి పోయాయి? ప్రపంచ దేశాలన్నీ నేను చెప్పినట్లు వినాల్సిందే, నా గుప్పిట్లో ఉన్నాయన్నట్లు భావించినటువంటి అమెరికా, ట్రంప్ ఇప్పుడెందుకని అలాంటి వైఖరిని కొనసాగించలేకపోతున్నారు? ఇప్పుడెందుకని మాట కొంచెం సౌండ్ తగ్గింది? ఇప్పుడెందుకని ఆ వేడి తగ్గింది? ఎందుకని ఇప్పుడు ఆవేశం తగ్గింది? రియాలిటీలోకి వస్తే ఇది పరిస్థితి. భారత్ ఏమైనా వెనకడుగు వేసిందా? సరే, రష్యా సంగతి పక్కన పెడదాం. నిజంగా భారత్ ఒకవైపు రష్యా నుంచి ఒత్తిడి ఉంది, దానివల్ల 2-3 వారాలు ఆలోచిస్తున్నాడు అనడానికి ఇది ఒక కారణంగా మనం చూడొచ్చు. మరొక ముఖ్యమైన కారణంగా ఏంటి అంటే, భారత్ వెనకడుగు వేయడం లేదు. జపాన్ లాగానో లేదంటే చిన్న చిన్న దేశాలలాగానో భారత్ భయపడడం లేదు. మీ టారిఫ్స్ని చూసి, మీరు చేస్తున్నటువంటి కామెంట్స్ని చూసి భయపడాల్సిన అవసరం మాకు లేదు. మోదీ నిన్న ఎర్రకోటలో ఎంత క్లియర్గా చెప్పారు, ఉగ్రవాద దేశాలకు సపోర్ట్ ఇస్తున్న దేశాలు కానీ, లేదంటే భారత ప్రజలని, భారత రైతుల్ని నష్టపరిచే ప్రయత్నాలు చేస్తున్నటువంటి దేశాలకు మేము తలొగ్గమని చెప్పారు. భారత రైతులకు మేము అండగా ఉంటామని క్లియర్గా చెప్పారు. ఇంకేం చేయగలుగుతుంది అమెరికా భారత్ని? ఇంతకు మించి ఇంకేమైనా చేయగలుగుతుందా? ఇంతకు మించి ఏమైనా థ్రెట్ చేయగలుగుతుందా? బెదిరించగలుగుతుందా? ఇంతకు మించి టారిఫ్స్ వేసి ఇంకేమైనా సాధించగలుగుతుందా? వేసిన టారిఫ్స్ వల్ల వచ్చిన లాభం ఏమైనా ఉందా? ప్రపంచ దేశాల ముందు అప్రదిష్ట పాలవడం, విలన్గా ఒక ముద్ర వేయించుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా? ఉన్నటువంటి మిత్రులను పోగొట్టుకోవడం, ఉగ్రవాదులతో చేతులు కలపడం తప్ప ఇంకేమైనా సాధించారా? ఏమీ లేదు. సో ఓవైపు భారత్ చాలా స్టబర్న్గా నిలబడి ఉంది, ఆత్మవిశ్వాసంతో, అంతే ధైర్యంతో, చెక్కు చెదరినటువంటి ఆ ధైర్యంతో అలాగే నిలబడి ఉంది. మరోవైపు రష్యా నుంచి ఖచ్చితంగా ఈ విషయంలో ఒత్తిడి ఉంది. తమ మిత్రదేశం పట్ల రష్యాకు ఉన్నటువంటి కన్సర్న్ని చూసి ఖచ్చితంగా అమెరికా ఈ 2 కారణాలతో ముందడుగు వేయలేని పరిస్థితి. ముందడుగు వేయలేకపోవడం కాదు, వెనకడుగు వేస్తుంది. 2-3 వారాల పాటు మేము ఆలోచించుకుంటామంటున్నారు. మున్ముందు ఖచ్చితంగా ఈ టారిఫ్లో కూడా ఉండదు. ఏమో 4 రోజుల తర్వాత వచ్చి భారత్ మాకు ఎప్పుడు మిత్రదేశమే, మోదీ నాకు ఎప్పుడు మంచి మిత్రుడే, ఏదో చిన్న పొరపాటు వల్ల ఇలా జరిగిపోయింది, అప్పుడేదో అలాంటి నిర్ణయాలు తీసుకున్నాం, పొరపాటు అయిపోయింది, అలా ఏం లేదు, ఇదంతా జస్ట్ జోక్ అని గతంలో అన్నారు కదా.
నేనే ప్రెసిడెంట్ అయి ఉంటే అసలు ఈ యుద్ధమే వచ్చేది కాదు రష్యా ఉక్రెయిన్ మధ్యలో, నేను ప్రెసిడెంట్ అయితే 24 గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి తర్వాత ఐఎమ్ జస్ట్ జోకింగ్ అని చెప్పి మాట్లాడారు కదా. అలా మాట మార్చడం, లేదంటేనేమో అబద్ధాలు చెప్పానని ఒప్పుకోవడము, లేదంటే తన చేతగాని తనాన్ని కవర్ చేసుకోవడం ట్రంప్కి అలవాటే. మరొకసారి అలాంటి పని చాలా ఈజీగా చేయగలుగుతారు. అంత గౌరవం అనేవి పెద్దగా ఆయన కొనసాగించరు. గౌరవప్రదంగా ఉండాలి, చాలా డీసెంట్గా ఉండాలి, ఇలాంటి పెద్ద ఫార్మాలిటీస్ ఏమి ట్రంప్కు ఉండవు అవకాశాన్ని బట్టి. సో జరగబోయేది ఇదే, అంతకు మించి ఏమీ లేదు ఈ 2-3 వారాల్లో. ఒకవేళ నిజంగా ఇవన్నీ కాదు, నేను ఇంకా టారిఫ్స్ వేస్తున్నా 25+ ఇంకో 25 వేస్తున్నా అని చెప్పేసి అంటారా, దానివల్ల ఏం జరుగుతుంది? అమెరికా కూడా నష్టపోతుంది. H-1B వీసాల పేరుతో భారతీయులను ఇబ్బందులు పెడుతున్నారు, భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దంటున్నారు, భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దంటున్నారు, భారతదేశం మీద ఇప్పుడు ఈ టారిఫ్స్ వేస్తానంటున్నారు. వీటన్నిటి వల్ల ఏం జరిగింది? భారతీయులు తిరిగి భారతదేశానికి వస్తే ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ పెట్టుబడులు పెట్టుకుంటారు, నాలెడ్జ్ని ఇన్వెస్ట్ చేయగలుగుతారు, మనీని ఇన్వెస్ట్ చేయగలుగుతారు, ఏం నష్టం ఉండదు. భారతదేశానికి అది ఇంకా ఉపయోగపడుతుంది. కానీ అమెరికా నష్టపోతుంది. ఇక్కడ అమెరికాలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సైంటిస్టులు సైతం ఇదే మాట చెప్తున్నారు. H-1B వీసాల పేరుతో మీరు మేధో సంపత్తిని పోగొట్టుకుంటున్నారు. అమెరికాలో ఉన్నటువంటి విదేశీయుల మేధో సంపత్తి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతే చివరికి భారతదేశం, చైనా, జపాన్ లాంటివి లాభపడతాయే తప్ప అమెరికా పూర్తిగా నష్టపోతుంది. ఒక కంపెనీలో 100% ఉన్నటువంటి ఈ మేధో సంపత్తి అంతా కూడా కేవలం ఇతర దేశాల నుంచి వచ్చింది, అమెరికా నుంచి ఏమీ లేదు అని పెద్ద పెద్ద సంస్థలు సైతం చెప్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో. సో దిస్ ఈజ్ ద క్లియర్ పిక్చర్. భారతదేశం అమెరికా మీద ఆధారపడడం కాదు, అమెరికానే భారతదేశం మీద ఆధారపడి ఉంది. కాకపోతే అది ఎందుకు రియలైజ్ అవ్వలేకపోతున్నారా, లేకపోతే ట్రంప్కి ఏమైనా కొంచెం బ్యాలెన్స్ తప్పిందా అనేదే ఇక్కడ చూసుకోవాలి. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అభిప్రాయం అదే కదా, మ్యాడ్మ్యాన్స్ మెంటాలిటీ, ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేయడం, ఫ్రెండ్స్ని దూరం చేసుకోవడం, శత్రువులను దగ్గర చేసుకోవడం, యుద్ధాల్లో వేలు పెట్టడం అనవసరంగా, మళ్ళీ నాకు శాంతి బహుమతి కావాలని అడగడం. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ విత్ ట్రంప్. సో ఇంతకు మించి జరిగేది ఏమీ లేదు. మరొకసారి చర్చలకు వెళ్తారు రష్యాతో. ఓ పక్క ఉక్రెయిన్ ఒప్పుకోదు రష్యా పెట్టినటువంటి ఈ రూల్స్కి, ఉక్రెయిన్ ఒప్పుకోకపోతే రష్యా నేను ఒప్పుకోను అంటుంది యుద్ధం ఆపడానికి. భారతదేశం మీద టారిఫ్లు పెంచుదామా, ఇలా ఏమైనా భయపెడదామంటే ఇక్కడ జరిగిందేమీ లేదు, ఒరిగిందేమీ లేదు, భారతదేశం భయపడే పరిస్థితిలో లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ని రోజుల నుంచి మరి ఇంత పెద్ద ఆగ్రహావేశాలు చూపించి అందరినీ భయపెట్టేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి చివరికి సాధించేది ఏముంటుంది? ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుకోవడం తప్ప. అదే ఇప్పుడు జరగబోతుంది, అంతకుమించి జరిగేది ఏం లేదు. సో చూద్దాం ఈ 2-3 వారాల తర్వాత ఏం జరగబోతుంది అనేది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.